ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై పూర్ణానంద పుల్లయాజులకు సద్గురు జై. శ్రీ విష్ణునానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. మేలుకొలుపు ఏందో ఒకటి చెప్పు. అదే ఆ, అదే మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకోవయ్యా. భ్రమేణాకం భ్రమేణత్వం భ్రమేణోపాసక జనః భ్రమేణేశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్తు. భ్రాంతి చేతని నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం బటంచు విభ్రాంతులును జేయా ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకోవయ్యా. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృత్యజ ఉభే సత్యానృత్య త్యక్త్వా ఏన త్యజసి తత్వజా. ధర్మములాలు రెంటిలో మర్మమును బోధించి విడుమని మర్మమెరిగిన జ్ఞాతయౌ నన్నసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకోవయ్యా. గురుణావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్తు. సరగుణను సద్గురుని కొలిచెటి ధీరవరులా వరుణ రహితులా చేసి పరిపూర్ణ చల సాంద్రుల ఖండులు గజేయా ఈ శరీరాత్మలను దీయా దేవా మేలుకోవయ్యా. అబీజం వృక్ష సంపన్న శాఖ పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయననుచును స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకోవయ్యా. సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృతులను లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరచదానందేమి లేకను దండని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకోవయ్యా. జన్మభావే కర్మం నాస్తి కర్మభావే ఫలం నహి ఫలభావే భయం కుత్ర భయభావేన సంశయః. దేశికామి కరుణ చేతను ఈ శరీరద్వయము పోయినా నాశమవు జన్మ కర్మ భీతులు లేశమైనాను నిస్సంశయముగాను దేవా మేలుకోవయ్యా. ఇంద్రజాలమిదం సర్వం యదా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం.
ఉండి లేనిది ఇంద్రజాలము ఎండమావుల వలెను దోచును. ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మేలుకోవయ్యా. శుద్ధే సుషుప్తా వివచ తస్మిన్నాకం కదాచన తద్వత్ సదాపి అన్యాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. షుప్తి యందున నేను లేనటు జప్తి లేనా పూర్ణ బ్రహ్మము. జప్తి లేక నిర్లిప్తులై సుషుప్తి జందకనో సౌజ్ఞప్తి విడిచియునో దేవా మేలుకోవయ్యా. యథా నాకం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయక. జగదస్తితి కో వేద నాస్తికో నచ నిర్ణయక. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును కానిదెన్నడు. నేనుగా నా పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మేలుకోవయ్యా. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన. అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము. సద్విచారణ కేవలాత్మను ఎవ్వరెరుగుదురు నివ్వెరను పొందుదురు దేవా మేలుకోవయ్యా. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చలన కారణం. ఉపదేశార్థరేద్బుద్ధ్యా రమతే సర్వకర్మసు. బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్రజ్ఞానము బహుక్లేశము. హద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమునా దేవా మేలుకోవయ్యా. మ్యూట్ అయిందన్నా, మ్యూట్ అయింది. మ్యూట్ చూసుకో, మ్యూట్ తీసేయన్నా. మ్యూట్ అయింది, అది మ్యూట్ అయింది. అది టచ్ అయింటే ఏళ్ళు టచ్ అయితే మ్యూట్ అవుతుంది అట్లా. ఎడింగ్ ఉందిలే. సరేలే అందునున్న వస్తువు అమల జ్యోతి చెవెదకి విడుచును. జ్యోతి నటువలె ఉన్న జ్ఞప్తి జ్ఞేయమెరుగుమని తజ్ఞప్తి విడువుమని దేవా మేలుకోవయ్యా. జ్ఞానమజ్ఞానినం దృష్ట్వా ద్వయోశ్చ జతి నిశ్చయః. ద్వయోశ్చ జతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంచును. జ్ఞానము ద్వంద్వమనుచును విడుచు సుజ్ఞానం తజ్ఞానరహితమే పూర్ణ స్థితి న్యాయం దేవా మేలుకోవయ్యా. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం. పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్యమహోత్తమం. పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్యమహోత్తమం. విద్యకంతము బ్రహ్మ విద్యాదీనికంతము వార్తికంబునా. వార్తికాంతమే గోచరామౌ వ్యక్తమది అనుచో తద్ధరిని పూర్ణబోధముచో దేవా మేలుకోవయ్యా.
వాసిగా త్వస్ఫూడిపురమున స్థాపితం బహుపీఠమందున దోసిలొగ్గియు రామరావిటు లేక మేల్కొల్పే గురు బృందమున మేల్కే దేవా మేలుకోవయ్యా. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శ్రీ పుల్లయార్య మేలుకోవయ్యా దేవా మేలుకోవయ్యా దేవా మేలుకోవయ్యా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై జై గురు. జై జై. గురు. జై. అందరికీ జై గురు. 84వ పద్యము. 84. మిగిలిన మ్యూట్ చేసుకోండి. గురు. చలించనిదాకాశము చలనంబే వాయువనుచు సాటింపదగున్ చలనమ విశ్వమునేనన చలనమే తను వెరుకల నిన జగమనిన సుత. ఈ పద్యంలో చలనము, చలనరహితము, వాయువు, ఆకాశమును గురించి వివరిస్తున్నారు. ఒకటేమో కదిలేది, కదలనిది. ఇట్లే వాయువు, ఆకాశము, వాటన్నిటినీ కూడా వివరిస్తున్నారు. సూదిమోపను శిష్య సూదిమోపను సందులేక అంతటా నిండి నిబిడీకృతమై ఏకమై చలించకున్న బయలును ఆకాశంతో పోల్చవచ్చును అని అన్నాడు. కానీ మళ్ళా బ్రాకెట్లో అక్కడ ఇచ్చారు. కానీ బయలు ఆకాశం కాదు. బయలు ఆకాశము రెండు చూడడానికి, చెప్పడానికి స్వరూపంగా ఉన్నట్టు ఖాళీగా ఉండేటువంటి ఓ ప్రదేశాన్నే మనం బయలు అంటాం. మామూలు వాడుకలో బయలుగా ఉన్నది, ఏమీ లేకుండా ఆచ్ఛేదన, ఖాళీగా ఉన్నది అని. అట్లాగే ఆకాశం ఉన్నప్పటికీ ఆకాశంలో ఆవరణ అనేది ఉంది. దాంట్లోనే సర్వ జగత్తు ఉన్నది కాబట్టి దాంట్లో నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడినటువంటి పంచభూతాత్మకమైనవి. ఆకాశంలో మొదటి తన్మాత్ర ఏర్పడింది కాబట్టి దానికి తన్మాత్ర కూడా ఉంది కాబట్టి దానితో దీన్ని పోల్చడానికి వీల్లేదు. కానీ బయలు ఆకాశం కాదు. కానీ రూపపరంగా ఆకాశం ఏ విధంగా అంటే బయలు ఖాళీగా ఏ విధంగా ఉన్నదో ఆ ఖాళీగా ఉన్న శూన్యంలోనే ఈ బ్రహ్మాండం అంతా అన్ని గోళాలతో సహా పైన ఉన్నటువంటి నక్షత్రాలు, నక్షత్రాలకు అవతలు ఉన్నటువంటి వాటితో కూడా అక్కడి నుంచి సర్వము కూడా దాంట్లోనే ఆకాశంలో ఉంది కాబట్టి దాంతో పోల్చడానికి బయలు ఆకాశం కాదు అన్నారు. ఎందుకంటే దీంట్లో ముళ్ళుగుచ్చు సందుగులు లేకుండా సర్వవ్యాప్తమైనటువంటిది ఇది, ఏకంగా ఉన్నటువంటిది ఇది. రెండో దానికి అన్యముకు తావలేనిది ఇది. అదేవిధంగా చలనముతో కూడిన నిన్ను, నీతో వచ్చిన లోక సమితిని వాయువుతో పోల్చవచ్చును. వాయువుతో నిన్ను పోల్చారు. ఏ చలనం అయితే కలిగిందో ఆ చలనంతో వచ్చిన నీవు. ఏ చలనము? సంకల్పం అనేటువంటి చలనం మొదట కలిగినటువంటి మూలం లేకుండానే తనకు తానుగా సంకల్పం అనే దాని వల్ల ఏ సంకల్పం అనే ఎరుక రూపంలో కలిగిందో దానితో ఏర్పడినటువంటివే అన్ని తన్మాత్ర రూపకంగా వచ్చినవి. అవి మళ్ళీ గుణాలతో కూడిన తర్వాత సర్వ జగత్తులో ఉన్నటువంటి ఈ పంచభూతాత్మకమైనదంతా రావడానికి కారణమైంది. దాంట్లోనే జీవులు, నీవు అన్నీ పుట్టావు. వీటన్నిటికీ కారణమైనది ఏంటి అంటే ఆ మూలం లేని గుర్తిరిగే ఎరుక. కాబట్టి చలనముతో కూడిన నిన్ను, నీతో వచ్చిన లోక సమితిని, నీతో వచ్చిన నీ చుట్టూ ఉన్నటువంటి లోకం, వాళ్ళు వీళ్ళు బంధుమిత్రాదులందరూ కనపడేటువంటి దృశ్య ప్రపంచం అంతా అనుకోండి లోక సమితి అంటే, అంతా కూడా నీతో వచ్చింది. ఈ చలన రూపమై అగుపడేటువంటి నీవే విశ్వమున నేనన, తనమనిన, ఎరుకనిన, జగమనిన. ఈ నీతో వచ్చినటువంటి ఈ చలన రూపంలో నీతో వచ్చినదే, ఈ నీతో వచ్చినటువంటిదే ఇవన్నీ కనపడేటువంటిది. నీవన్య, నేనన్య,
తనువన్య, ఎరుకన్య, ఇవన్నీ కూడా జగమనిన, ఇదంతా కూడా నీతో వచ్చింది నాయన. సుత అంటే కొడుకును సంబోధించినట్టు శిష్యుని సంబోధిస్తున్నాడు. నీతో వచ్చిందే నాయన, ఈ చలన రూపమైనటువంటి అగుపడేటువంటి నీవే, ప్రపంచమన్నా నీవే, అందరితో కూడినటువంటి ప్రకృతిలోని వస్తు సముదాయంతో అంతా నీతో కూడా కూడి విశ్వము అని అంటున్నాం. ఆ విశ్వమనిన, నేనన్నా, తనువనిన, ఎరుకనిన, జగమనిన అంతా కూడా నీవే అనగా ఒక్క పరిపూర్ణము తప్ప ఇతరమైనటువంటి ప్రపంచం అంతా కూడా పరిపూర్ణం. ఎందుకంటే పరిపూర్ణానికి ఏ రకమైనటువంటి చలనాలు లేవు, ఏ రకమైనటువంటి పరిణామ వికారములు కూడా లేవు. అది పరిణమించేది, పుట్టేది, పుట్టిన తర్వాత అనేకమైనటువంటి స్థితిగతులను పరిణామం చెందుతున్నాం మనమైతే. పుట్టినప్పుడు ఒక రకం, మధ్యలో ఒక రకం, యవనంగా ఉన్నప్పుడు ఒక రకం, మధ్య దశలో ఒక రకం, వృద్ధాప్యంలో ఒక దశం, మంచంలో పడడం, మళ్ళీ నశించడం అనేటువంటి పరిణామ క్రియలు ఉన్నాయి దీంట్లో. దాంట్లో అవన్నీ లేవు కాబట్టి దానికి ఏ విధమైనటువంటి పరిపూర్ణం అనేది ఒక్కటి తప్ప, దాంట్లో సర్వవ్యాప్తమైనది కాబట్టి పరిపూర్ణం అన్నారు, కదలదు కాబట్టి అచలమన్నారు. అది సర్వవ్యాప్తమై ఉన్నది, బయలుగా ఉన్నది కాబట్టి దేనికి అవకాశం ఇవ్వకుండా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలాగా బయలుగా ఉన్నది కాబట్టి బయలు అన్నారు. ఇవన్నీ కూడా దాంట్లో ఏ లక్షణాలు లేనటువంటి నీకు అన్యంగా ఉన్నదంతా, నీతో పాటు ఉన్నది సర్వ జగత్తు కూడా ఎరుకే, ఆ ఒక్క పరిపూర్ణం తప్ప. దాంట్లో ఇంకొక అన్యమైనటువంటి వస్తువే లేదు, అది తప్ప. కాబట్టి ఇతరమైన ప్రపంచం అంతయును నీవేనని తెలియము. ఇతరమైన ప్రపంచం అంతటినీ భావిస్తున్నది ఎవరంటే నువ్వే. కాబట్టి ఇతరమైన ప్రపంచం అంతా నువ్వే. ఇంకా నువ్వు ఉంటేనే, నువ్వు భావిస్తుంటే, నువ్వు ఆలోచిస్తుంటే, నువ్వు ఊహిస్తుంటే, సంకల్పిస్తుంటే, చూస్తుంటే కనపడుతున్నదే ఇది. నీవు లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు అనుకో, నీకు ఆ కనపడేది లేదు. గాఢ నిద్రావస్థలో గుర్తెరిగే చైతన్యం లేదు కాబట్టి నువ్వు దేన్ని చూడట్లే. సమాధి స్థితిలో, మూర్ఛ స్థితిలో, మరపు జంతువునే ఉన్నావు. ఇవన్నీ కూడా ఏ విధంగా నీ చైతన్యం అక్కడ లేదో ఆ విధంగా నువ్వు గనక దీన్ని నువ్వు లేకుండా కావడం అంటే ఎందుకు అట్లా చెప్పారు? నేను లేకపోవడము అని అంటే నేను సంకల్పించకపోవడము, నేను చూడకపోవడము, నేను దేనితోనూ విషయాలతో తాదాత్మ్యం చెందకుండా ఉండడము, ఎరుక రహితమైనటువంటి స్థితిలో గుర్తెరిగే ప్రపంచం కనపడుతున్నప్పటికీ కంటి ముందర ఇదంతా స్వప్నం వలేనని భావించి ఉండడం. ఈ కింద వివరణ ఇచ్చారు. ఈ పద్యమునందు చెప్పబడినటువంటి ఆకాశం అనగా చలించనిది ఆకాశము అని అన్నారు. ఆ వాక్యమును బయలే ఆకాశం అని కొందరు భ్రమపడుదురు. మళ్ళీ నేను పైన చెప్పింది మళ్ళీ కింద వచ్చింది, కింద పేరాలో. కొంతమంది ఆ విధంగా భ్రమపడతారు. ఎందుకంటే ఖాళీగా ఉన్నటువంటి, బయలుగా ఉన్నటువంటి దాన్నే ఆకాశము అని అంటున్నాం. అందులో ఇవన్నీ వచ్చినాయి కాబట్టి దీనికి చెప్పడినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి తన్మాత్రలతో కూడినటువంటిది కాబట్టి ఇది దాంతో పోల్చారు, ఇలా ఉంటుందని చెప్పారు తప్ప దీనికి లక్షణాలు ఉన్నాయి. తన్మాత్ర లక్షణం అనేది దానికి లేదు. ఎట్టి తన్మాత్రలు లేనటువంటిది అది. కాబట్టి ఈ పద్యమునందు చెప్పబడిన ఆకాశం అనగా చెలిగించినది ఆకాశం అనే వాక్యమును బయలే ఆకాశమని కొందరు భ్రమపడుదురు. అది నిజం కాదు. ఈ పద్యమునందు చెప్పబడిన ఆకాశము పరాకాశమే తప్ప కనబడుతున్నటువంటి భూతాకాశం కాదు. పంచభూతాలతో నిండి ఉన్నటువంటిది ఆకాశం ఇది. ఈ మనకు కనబడుతున్నటువంటి సూర్యచంద్రాదులు, నక్షత్రాదులు, భూమి, అనేకమైనటువంటి గోళములు, నవగ్రహాలు ఇవన్నీ వేలాడుతూ ఉన్నాయి. ఏమిట్లో వేలాడుతున్నాయంటే బ్రహ్మ ఆకాశం అనే దాంట్లో వేలాడుతూ ఉన్నాయి. వేలాడడానికి కారణమైనటువంటి శక్తి ఏమో కంటికి కనిపించేది కాదు. నీలో గుర్తెరుగుతున్నటువంటి ఎరుక ఏ విధంగా కనపడదో కంటికి, ఆ విధంగానే ఆ వస్తుజాలం అంతా కూడాను పంచభూతాత్మకమైనటువంటి ఆకాశంలో కలిగినటువంటి అయస్కాంత శక్తి వల్ల అవి అక్కడ ఉండి కూడా కదులుతూ ఉన్నాయి. వాటికి ఆ కదలికలు ఏవే భూమికి, ఇతర గ్రహాలకు ఏర్పడినటువంటి కదలికల వల్లే ఈ ఋతువులు, ఈ కాలమంతా నడుస్తోంది.
కాబట్టి దీన్ని దానికి చెప్పడానికి లేదు. పరాకాశం అనేది కదలదు, దాంట్లో ఋతువులు ఏర్పడవు, అది ఏ విధమైనటువంటి కదలిక లేనటువంటి స్థిరమైనటువంటిది. కాబట్టి అందుకనే ఈ ఏ దానికి అవకాశం ఇయ్యనటువంటిది, సర్వవ్యాప్తమైనటువంటిది, అది పరిపూర్ణం. కాబట్టి ఈ పరాకాశమే తప్ప కనబడుతున్నటువంటి భూతాకాశం కాదు. అందుకనే కందపద్యం 126 కూడా వివరించి ఉన్నారు. కందపద్యం 126లో బయలు ఆకాశమని కొందరు భయపెట్టుచుందురు. ఈ బయలు అనేది ఆకాశం అని చెప్పి కొందరు భయపెడతా ఉంటారు. అందువల్ల భయపడకు సుమి, దానివల్ల ఏమి దాని గురించి భయపడద్దు. ఎందుకంటే బయలందు శబ్దం ఉన్నను భ్రమ ఎందుచేత బయలు ఆకాశం కాదు, పరిపూర్ణ మనసు నమ్ము అని పద్యంలో చెప్పిన వాక్యాలు చెప్తున్నారు. ఎందుకంటే ఆ వాళ్ళు ఎవరో చెప్పిన దాన్ని బట్టి అనుకోకు, భయపడకు. బయలందు శబ్దము ఉన్నదా అంటే ఈ ఆకాశంతో సహా సర్వము దాంట్లో ఉన్నటువంటి దాంట్లో, బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఉంది. ఈ ఆకాశంతో సహా ఈ మిగతా బ్రహ్మాండం అంతా దాంట్లో ఉన్నప్పటికీ దాంట్లో ఏ తన్మాత్ర లేదు, అది గుర్తించేది కాదు, గుర్తించదు అది. ఇది ఈ శబ్దం అనేది ఈ ఆకాశంలో ఉంది, పరాకాశంలో అది లేదు. ఇది ఎందుచేత బయలాకాశం కాదు, పరిపూర్ణ మనసు నమ్ము, అది కేవలం భ్రమ కాబట్టి. ఇది దీంట్లో ఏ రకమైనటువంటిది పరిణామ వికారములు కానీ ఇతరము కల్పించేది కానీ కదలికలు కానీ లేవు. దాంట్లో శబ్దం అనేది ఒకటి ఉంది తన్మాత్ర, ఆకాశంగా ఉన్నటువంటి దాంట్లో. అయితే బయలు ఆకాశం వలె చెలించకుండును అని సామ్యము చెప్పినారే కానీ, ఇందాక మనం అనుకున్నట్టు బయలు ఆకాశం వలె చెలించకుండా ఉంటుంది, దాంట్లో ఉన్న మిగిలినవి చెలిస్తున్నాయి. కాబట్టి దాంట్లో చెల్లించడానికి కావలసినటువంటి తత్వం ఉంది. ఆకాశంలో ఉన్నటువంటి ఈ సముదాయం అంతా తన్మాత్ర కూడా ఉంది. కాబట్టి దానికి సామ్యం చెప్పినారే కానీ బయలు ఆకాశం కాదు, ఆకాశం బయలు కాదు, ఆకాశం బయలు కాదు, బయలు ఆకాశము కాదు. ఏంటికంటే దీనికి ఉన్నటువంటి లక్షణాలు దానికి లక్షణాలే లేవు. లక్షణాలు లేనటువంటి స్థితిలో బయలుంది. అది ఏ దానికి అవకాశము ఇవ్వదు, ఏ కదలిక లేదు. కాబట్టి దీంట్లో తన్మాత్ర ఉంది, ఇది బయలు కాదు, అది ఆకాశము కాదు, ఇది బయలు కాదు. సామ్యము కేవలం సామ్యము చెప్పారు. ఈ ఖాళీగా మన ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఓ ప్రదేశాన్ని బయలు అంటున్నాం మనం. అక్కడో భవనము ఇంకోటో ఏదో నిర్మిస్తే ఫలానా ఆవరణ కాంపౌండ్ అంటున్నాం. అట్లా అవకాశం ఇచ్చినటువంటి పంచభూతాలకన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశంగా ఉన్నది ఇది. కాబట్టి దానిలో ఏముంది, ధ్వని మొదలగు తన్మాత్రలు లేవు. పరాకాశంగా చెప్పబడినటువంటి బయలులో ధ్వని మొదలైనటువంటి తన్మాత్రలు లేవు. దీనిలోనేమో ధ్వని మొదలైనటువంటి తన్మాత్రలన్నీ ఉన్నాయి. వాయువు అంతా కూడా దీనిలోనే చలనమవుతోంది, మిగతా భూతాలు కూడా ఇందులో చలనమవుతున్నాయి. అందులో ఏవి చలనమయ్యేటివి లేవు. అది కదలదు, కదిలించదు, ఏ తన్మాత్రలు లేవు. అది కర్తరహితము. అది కర్తరహితం అంటే కర్త లేడు, దీనికి కర్త ఉంది. ఈ కర్తృత్వంతో వచ్చినటువంటి జగత్తంతా కూడాను కార్యరూపం ధరిస్తుంది. కర్తృత్వం లేకుండా వచ్చినటువంటిది ఏది కార్యరూపం ధరించేయట్లేదు. ఇది కర్త వల్ల ఇది కార్యరూపం ధరించినటువంటి ఈ బ్రహ్మాండం అంతా అయింది. అది కర్తరహితం. అది దాంట్లో ఏ కర్త లేడు, ఏ రకమైనటువంటి చర్యను అది చేయదు. అది చలించదు, చెలింపనీయదు, కదలదు, కదిలించదు, పుట్టదు, చావదు, ఏది సంకల్పింపజేయదు. సర్వలక్షణ విలక్షణమైంది అది. కాబట్టి కర్తరహితమైనటువంటి అది. ఇదేమో సర్వమునకు అవకాశం ఇచ్చినది. ఈ బ్రహ్మాండం అంతా ఈ ఆకాశం అనే దాంట్లోనే ఉంది. సర్వమునకు అవకాశం ఇచ్చినటువంటిది. ఇదంతా కూడా దాటిపోయి
మామూలుగా సైన్స్ ప్రకారం తీసుకుంటే ఇదంతా దాటిపోయిన తర్వాత ఈ బ్రహ్మాండంగా చెప్పబడుతున్న ఆకాశం నక్షత్రాదులు కూడా దాటిపోయిన తర్వాత ఏముంది, అవతల కృష్ణబిలాలు అనేటివి మొత్తం సర్వమును శూన్యం చేయగలిగినటువంటి కృష్ణబిలాలు ఉన్నాయి. ఈ నక్షత్రాదులతో సహా, భూమండలాలతో సహా, సూర్యచంద్రాదులతో సహా అన్నీ కూడాను ఆ విశ్వం ముగింపు జరిగేటప్పుడు అన్నీ కూడా ఆ కృష్ణబిలం అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాయి, సర్వశూన్యమయ్యేకి. అట్లా దానికి అవకాశం ఇచ్చేది, వీటన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటిది అది ఆకాశం అనేది. కాబట్టి ఇది అవకాశం అనేది ఇయ్యదు. పరాకాశంగా ఉన్నటువంటి, బయలుగా ఉన్నటువంటి పైన కింద ఈ బ్రహ్మాండంగా ఆకాశం అనే ఆవరణలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి బ్రహ్మాండానికి ఆవల ఈవల అంతటా కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నది అనేది చెప్పడానికి వీలు లేకుండా ఈ బయలు ఉన్నది, పరిపూర్ణమనే బయలు అంతటా ఉన్నది. కాబట్టి అది సత్యము, ఇదేమో అసత్యం. ఇది అసత్యంగా ఉన్నది ఈ జగత్తుగా భావించబడి లేనిది నువ్వు భావించినంత కాలం ఉంది. ఇది ఉన్నది అని భావించినంత కాలం. ఇది లేనిదని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో, ఎప్పుడు లేనిది అని గురువాక్యం చేత నువ్వు గుర్తెరుగుతావో అప్పుడు ఇది లేనిది. ఈ సర్వము మళ్ళీ ఏదో ప్రళయం వచ్చి సర్వము అంతా ఇంకో దాంట్లోకి పోతుంది అని అంటే ఇదంతా కారణమైన వస్తువు నీ దగ్గరే ఉంది. కాబట్టి నీవు లేకుండా పోతే ఈ చలనమైనటువంటిది ఉన్నటువంటిది అసత్యమవుతుంది. అప్పుడు కనపడేటువంటి, తోచబడుతున్నటువంటి సర్వజగత్తు కూడా అసత్యమైపోతుంది. అది చలనము లేనిది, ఇది చలనం కలది. అదేమో చలనం లేనిది, ఇది చలనం కలదు. కాబట్టి ఆ రెండింటికి అట్లా పోలికి చెప్పారు. వలదెక్కువ ముచ్చట్లిక చలనము లేనట్టి బయలు చందము గని ఈ చలనమగు నీకు నీవే తల్లిదండ్రులటంచు తలసి తలగు ముచాలున్. పై పద్యంలో ఎందుకు వివరించినటువంటి అచల పరిపూర్ణ భావ సిద్ధాంతాన్ని ఈ పద్యంలో స్థిరపరుస్తున్నారు. ఆ రెండిట్లో వివరించిన దాన్ని దీంట్లో స్థిరపరుస్తున్నారు. ఎట్లా అంటే, శిష్య ఎక్కువ మాటలతో ఇక పని లేదు. అనేకమైనటువంటి ఎన్ని మాటలన్నప్పటికీ వాటితో పని లేదు. సత్యమైన మాట ఒక్కటే చాలు. సత్యమైన మాట ఒక్కటే చాలు. అది ఏందనగా, సూది మోపన సందు లేక, దేశకాల వస్తు భేదములు లేక, సూది మోపడానికి కూడా సందు అనేది లేదు. ఈ విశ్వంతో సహా కలిగినటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రపంచానికి, బ్రహ్మాండానికి, ఆకాశంతో సహా దాని ఆవల, దాని ఈవల కూడా అంతటా ఉన్నటువంటిది. ఇది లోపల బయట ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలు లేకుండా సర్వవ్యాప్తమైనటువంటి ఇది. కాబట్టి అది సూది మోపన కూడా సందు లేక అంతటా ఉన్నది. మళ్ళీ దేశకాల వస్తు భేదములు లేక, ఇది ప్రదేశమని, ఈ కాలమని కానీ, వస్తువు ఇదని కానీ అనే భేదములు ఏమీ లేక సర్వవ్యాప్తమైంది. సత్యమై నిత్యమై, ఎప్పటికీ సత్యమే. సత్యాసత్యములు కానిది. ఈ సత్యము ఇదిగో ఇది అసత్యము అనేటివి ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు ఒకసారి ఉండిపోయే వాటికే అవి. ఎప్పటికీ అప్పటికీ ఉండేది అది. ఎప్పటికీ నిత్య సత్యం అది. ఈ సత్యము అసత్యం అనేటివి ఏర్పడిపోయేటివి. అసత్యం అనేది అసత్యం అని తేలిన తర్వాత సత్యము ఉంటుంది. అది సత్యం కాదని తేలిన తర్వాత అసత్యం అనేది కూడా తేలుతుంది. కాబట్టి ఈ రెండు కానటువంటిది అంటే నిత్య సత్యమైనది, ఎప్పటికీ సత్యమైనది అది. మళ్ళీ దాంట్లో అసత్యానికి తావులేనటువంటిది, నిత్యమైనటువంటిది, ఏకమై అంటే ఒకటిగానే ఉండి ఏమీ లేక, దాంట్లో ఇది అది ఉన్నది చూపించడానికి ఇంకోటి చెప్పడానికి కూడా ఏమీ లేక, చెలించక అంతటా నిండి ఉన్నది. చెల్లించకుండా ఉన్నది, అంతటా నిండి ఉన్నది కానీ చెల్లించదు అది. అటువంటి బయలును ఎట్లా తెలుసుకోవాలి? మరి దానికి లక్షణాలు ఏమైనా ఉంటే మామూలుగా వస్తువుకు చెబితే వస్తువుకు భౌతిక లక్షణాలు ఉంటాయి. భౌతిక లక్షణాలు అంటే కంటికి కనపడ్డము, తాకితే స్పర్శ తెలియబడ్డము, వస్తు రూపకంగా ఉండడము,
దృశ్యరూపకంగా ఉండడము, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. కాబట్టి అది ఈ లక్షణాలు ఉండేది కాదు. అది ఎలగల్లా అంటే ఎట్లా ఎలగాల మరి? సద్గురు కృప చేత ఈ విచారణ అంతా చేసి, సద్గురు కృప చేత మంత్రము మంత్రార్థము ఎరిగి, మరి ఆయన చేత సూచన కాబడి ఏదైతే కనపడే నామదృశ్య ప్రపంచం అంతా లేనిది, ఏ విధంగా లేనిదో నీ ఊహ చేతనే ఇదంతా ఉత్పత్తి స్థితిన కలిగినటువంటిదంతా కూడా నాశనం చెందేదే, ఎప్పటికీ నిత్య సత్యమై ఉండేది అది ఏ విధంగా ఉన్నది అని చెప్పడానికి కేవలం ఊహ చేతనే, నీ ఊహ చేతనే నువ్వు గుర్తెరిగేటట్టుగా గురువు గారు అనుభవ వాక్యాలతో చెబుతారు. చెప్పి ఎప్పటికీ ఉన్న దాంట్లో నీవు లేనివాడవు, నీకు కనబడుతున్నటువంటి దృశ్య ప్రపంచం కూడా లేనిదే, కలలో వచ్చిందంతా మేల్కొంటే ఏ విధంగా లేదో అట్లా ఈ జాగ్రత్త అనేటువంటి సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఈ కళలోంచి మేల్కొల్పుతాడు గురువు. ఈ కళలోంచి మేల్కొంటే ఈ జగత్ అనే కళ పోతుంది. కాబట్టి నీకు నీవే మూలమని ఎరిగి, నీకు నీవే మూలము, నీకు తల్లిదండ్రులు చలన రూపము ఆ బయలందు సద్గురు కృప చేత నువ్వు అది చూస్తే అప్పుడు నీకు తెలిసేది ఏమిటి అంటే, చలన రూపముకు నీకు నీవే తల్లిదండ్రులు అట్టంచు తెలిసి, చలన రూపంలో ఉండేటువంటి నీకు నీవే తల్లిదండ్రులు గాను, అంతకుముందు వారికి వారి తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా సంకల్పం చేత కలిగినటువంటి ఉత్పత్తి. కాబట్టి నీకు నీవే నీ తల్లిదండ్రులుగా తెలిసి, నీకు నీవే మూలమని ఎరిగి, అనగా ఆ దేహమునకు మూలం దేహి, దేహికి మూలం దేహము. దేహి అనేది సంకల్పించినందువల్ల దేహం ఏర్పడటానికి కారణమైంది. కాబట్టి కారణరూపంగా ఉన్నటువంటిది ఏది సంకల్పిస్తుందో సర్వమును, అది కారణరూపకంగా ఉంది, దేహిగా ఉంది, అదే ఆత్మగా ఉంది, అదే గుర్తెరిగే చైతన్యంగా ఉన్నది. అది కార్యరూపం ధరించిన తర్వాత వచ్చిండేదే నీ దేహం, దానివల్లనే వచ్చింది. కాబట్టి దానివల్ల ఇది వచ్చింది. ఇది ఏర్పడిన తర్వాత దీంట్లో ఆ గుర్తెరిగేది మళ్ళీ అనేకమైనటువంటివన్నీ కళలు కంటోంది. కాబట్టి నువ్వు దాన్ని ఎరిగి, నీ మూలం దేహానికి మూలం దేహిగాను, దేహికి మూలం దేహంగాను, ఈ సర్వమునకు మూలం నీవేనని, నీకు నీవే మూలం అని చెప్పి గుర్తెరిగి, నీతో వచ్చినటువంటి నీ లోక సమితికి, నీతో వచ్చినటువంటి లోక సమితి అంటే మొత్తం కనబడే దృశ్య ప్రపంచము మరియు నీ చుట్టూ ఉన్నదంతా. కాబట్టి ఇదంతా కూడా బయలందు మూలం లేదని ఎరిగి, నీతో వచ్చిన లోక సమితికి కానీ నీకు కానీ ఈ బయలు అనే దాంట్లో మూలం అనేది లేనిదని ఎరిగి, నీ కలిమి మృషగా భావన చేసి, నీ కలిమి అంటే నీ ఉనికినే, నేనున్నాను అనేటువంటి ఉనికి ఎక్కడుంది? నేను అనే దాంతో మొదలవుతుంది. నాది, మళ్ళీ ఈ శరీరం నాది, ఈ కాలం నాది, దానితో మళ్ళీ ఆ తర్వాత మిగిలిన ప్రపంచం అంతటిని మళ్ళీ భావిస్తున్నది అదే. కాబట్టి నీ కలిమి అనేది నీ ఉనికి నేనున్నాననేది, నాకు ప్రపంచం అంతా ఉన్నది అని తోస్తున్నటువంటిదంతా కూడా ఓ కళలో నీకు కలుగుతున్నదే. శరీరం ఉన్నంతకాలం ఆ కళలో నువ్వు ఆ ఏ దాంతో అయితే, ఏ జ్ఞానం చేత అయితే నీవు గుర్తించబడుతోందో దాంతోనే కర్మలు చేస్తున్నావు. చేసి దాని యొక్క ఫలితం అనుభవించడానికి మళ్ళీ ఉపాధిని ధరించకపోతుంది అది. కాబట్టి ఆ గుర్తును రైతం చేసుకోవడానికే ఇదంతా. కాబట్టి నీ కలిమి అనేది నేనున్నాననేటువంటి ఎరుకను పోగొట్టుకొని, నీ కలిమిని మృషగా భావన చేసి, లేనిదిగా మాయగా భావన చేసి, నీ కలిమి అంటే ఆ సంపదని అనొచ్చు, లేదంటే నీ ఉన్నటువంటి నేననే భావన, నేననే ఉనికి, నేననే అహం, నీ అంతటా నీవు లేకుండా పోతే చాలు. నీవు గురువాక్యం చేత కనుక నీవు గుర్తెరిగి, ఈ సర్వమునకు మూలం నాతోనే ఉంది, నాలోనే ఉంది, ఈ నేననేది పోతేనే ఈ సర్వము పోయినట్టేను అని చెప్పి భావన చేసి, నీ అంతటా నీవుగా కనుక లేకుండా పోతే, నీవు లేకుండా పోవడము అంటే ఏమిటి? శరీరం లేకుండా పోవడం అనేది అంత్యకాలంలో అది కృషిస్తుంది, పోతుంది. నీవు శరీరం ఉన్నట్టుగానే నీలో ఏదైతే గుర్తెరిగి సర్వకళను కంటోందో
అది లేకుండా పోతే నేననేది. అవును నీవు లేకపోయిన పిదప చలనము లేనట్టి బయలు అట్టిది ఇట్టిదని ఎరిగేవారు ఉండరు. నువ్వు చెప్పడానికి కారణమైనది ఇప్పుడు చెబుతున్నావంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారంటే గుర్తెరిగే ఎరుకతోనే వింటున్నాం. మరి గురువాక్యం చేత పోయి ఉండాలి కదా అంటే, లేనెరుకలోనే ఈ సర్వ విచారణ చేసి లేనెరుకతోనే ఈ విచారణ ద్వారా దాన్ని దృఢపరుచుకుంటే అప్పుడు వ్యావహారికమైనటువంటి నేననేది, వ్యవహారం చేసే నేనును తాను కర్తగా భావించకుండా ఉంటుంది. ఉండేకేముంటుంది కానీ కర్తృత్వరహితంగా ఉంటుంది. లేకపోయిన పిదప చలనం లేనట్టు బయలు అట్టిది ఇట్టిదని ఎరిగేవారు ఉన్నారు. అట్టిది ఇట్టిది అని చెప్పడానికి నీవు మీ గురువు ఇద్దరు కూడా రైతులైపోయి ఉంటారు. కర్పూర అగ్నులు తగిలే వరకు అది జ్ఞాన రూపంలో, ఇది వస్తు రూపంలో ఉన్నవి రెండూ కూడా దహనమైనట్టు అట్లా ఉంటారు. ఆ విధంగా లేనెరుకలోనే ఉన్నటువంటి దాంట్లో లేనెరుకలోనే ఈ విచారణ అంతా జరుగుతుంది. అది లేనిది అని తెలియబడిన తర్వాత నీవు లేవు. చెప్పడానికి అట్టిది ఇట్టిది అని చెప్పడానికే అని ఎరిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండరు. కావున నిర్ణయరహితుడు అయ్యుండుము చాలును. అదే గురుబోధ. ఇదే గురుబోధ. నిర్ణయరహితుడు వై, ఈ నిర్ణయం ఏది? అది నిర్ణయం అయిన తర్వాత ఈ మిగతాటివన్నీ నిర్ణయం లేనివి, నిర్ణయరహితమైనటువంటివి. నిర్వాసన మౌన ముద్రా స్థితి అని చెప్పారే పరిపూర్ణ. మనం చదివాం పరిపూర్ణ దర్శనం. పరిపూర్ణ దర్శనం ఎల్పకుర్తి ఈర వెంకట రామచంద్రరావు గారు రాసింది. దాంట్లో నిర్వాసన మౌనముద్రా స్థితిని గురించి సుదీర్ఘంగా ఆయన చర్చ చేశారు. అట్లా ఆ నిర్వాసన మౌనముద్రా స్థితిలో ఉన్నటువంటిదే ఈ నిర్ణయరహితమై ఉండడం అనేది. కంటి ముందు ఇవన్నీ కనపడుతున్నప్పటికీ వారితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో, సమాజ స్థితిలో ఏ విధంగా ఉంటావో, నిద్రపోయిన స్థితిలో ఏ విధంగా ఉంటావో అట్లా గుర్తెరిగే ఎరుక రహితమై కనపడుతున్నప్పటికీ వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉండడం, వాటితో ఆకర్షింపబడకుండా, వాటితో మళ్ళీ అవి నిజమైనటువంటి వాటి వైపుకి విషయాల వైపు నీ గుర్తెరిగే చైతన్యం పోకుండా, నీ భావనలో లేకుండా అవన్నీ అదంతా జరుగుతున్నటువంటి దృశ్య ప్రపంచం అంతా శరీరం ఉన్నంత కాలం కంటికి కనపడుతున్నప్పటికీ లోపల ఏదైతే గుర్తెరుగుతుందో అది గురుబోధ చేత రహితమై తాను లేనటువంటి కలగంటున్నటువంటి స్థితిలో ఉండడమే. ఆ కళలోంచి మేల్కుంటే అవి ఎట్లా కళలో పోయినాయో ఈ కళ మేల్కుంటే ఈ కళ లేదు, ఈ ప్రపంచము లేదు, నేను లేను, నువ్వు లేవు, కనపడేటువంటి దృశ్య జగత్తు అంతా కూడా కళ అనేది తెలియబడాలి గురుబోధ ద్వారా. అనగా సద్గురు కృపచే బయలుఎరుకలను ఎరిగి, ఆ సద్గురు కృపచేత బయలు ఎరుక అనేటి రెండింటిని ఎరిగిన ఎరుకకు బయలందు మూలం లేదని తెలిసి ఏ ఎరుకు చేత ఎరిగావు? అందువల్లనే ఇందాక మేలుకొలుపులు వచ్చినాయి కదా. అంతకుముందు ఒక చోట మేలుకొలుపులు పాడుతా అంటే ఓసారి సభకు పోయినప్పుడు ఇదే దాన్ని సంజీవన్నయ్య పాడుతున్నాడు మైక్లో. బయట బయలులో కూర్చున్నాం అందరం. ఒక ఆయనేమో ఆడ ఉన్నాడు అద్వైతం ఆయన. ఎందుకండి అది మేలుకో శివరామ తీస్తుంటున్నారు, ఆయన ఇంకా మేలుకోలేదా? మేలుకొని ఆయన రైతుడైపోయినాడు. రైతుడైపోయినటువంటి గురువు లేనెరక లేకొచ్చే బోధిస్తున్నాడు మళ్ళీ. మరి రైతుడైపోయినటువంటి గురువు మళ్ళీ చెప్పడానికి గురువే లేరు కదా. గురువు పరంపరగా ఎట్లొచ్చింది బోధంతా? పరంపరగా బోధ వస్తుండడానికి కారణం వాళ్ళు చెప్పబట్టే కదా. ఒకసారి గురువు ఈ బయలులో అది తప్ప మరొక్కదానికి అవకాశం లేదు భావించే నేను కానీ, కనబడుతున్న దృశ్య ప్రపంచం కానీ ఇదంతా గుర్తిరిగే ఎరుక అనేది సంకల్పించి నేను ఉన్నట్టుగా తోల్పింపజేస్తున్నటువంటి మాయ అని గురువుకు అర్థమై గురువు రహితమైపోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళా వాక్యాలు? మళ్ళీ పోయినాయి కదా. కానీ లేనెరుకలో ఉన్నటువంటి గురువు ఓ శిష్యుడు మళ్ళీ గురుపాదం పట్టిన తర్వాత అతనిని ఉద్ధరించడానికి మళ్ళీ అతనికి చెప్పి ఆ లేనెరుకను తొలగించడానికి మళ్ళీ లేనెరుకలోనే వచ్చాడు. మన సద్గురు పాదకాష్టం చదివినప్పుడు విద్యాసాగరరావు గారు వివరించినటువంటి దాంట్లో ఏంది? 3 వంతులు లేనెరుకలో ఉన్నటువంటి 3 పాదాలు అవి లేనెరుకలో ఉంటే, 3 పాదాలు రహితమైపోయి ఉంటే, ఒకటి లేనెరుకలో ఉన్నట్టుగా తోచబడుతున్నటువంటి ఆ లేనెరుకలో 4వ పాదం ఉంది. ఆ పాదాన్ని బట్టి శిష్యుడు అడిగినప్పుడు మళ్ళీ ఆయన లేనెరుకలోకే వచ్చి లేనెరుకలోనే ఈ బోధంతా చెప్పి నీకు ఎరుకను తొలగించి మళ్ళీ రైతున్నాడు.
అట్లా ఈ మేలుకొలుపు అంటే మేలుకోనైనా మేలుకో అని ఎందుకు వాడుతున్నావు అంటే ఏ గురువు అయితే ఈ గురువాక్యాన్ని చెప్పి నేను మేలుకొల్పి ఈ సర్వమును లేనిదని చెప్పాడో ఆ గురువును మేల్కుంటే ఆ గురువు మేల్కున్నటువంటి వాక్యాలను నువ్వు మళ్ళీ ఆ వాక్యాల ద్వారా నువ్వు ఆ గురువాక్యం ద్వారా నువ్వు మేల్కొని నువ్వు లేనివి అని తెలుసుకునే కోసమే మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు మేలుకోమని గురువుని మేల్కోమంటున్నాం. అట్లే పరంపరలో ఉన్నటువంటి గురువు అంతా కూడా ఏకమై ఒక్కటిగా ఉంది. శివరామదీక్షితులు మేల్కోమనే, గురువుని మేల్కోమనే ఒక్కటే. మేల్కోమని చెప్పి మేలుకొల్పి తాను మేల్కొని మేల్కొని ఈ సర్వము జరుగుతున్నటువంటి కలగా జరుగుతున్నటువంటి ఎరుక ప్రపంచంలోంచి మేల్కొని ఈ జరుగుతున్నటువంటి జాగ్రత్త అవస్థలో జరుగుతున్నది కూడా కల వంటిదే. నిద్రలో వచ్చినటువంటి కలలో మేల్కుంటానే సర్వము లేకుండా ఒక్కసారిగా అంతా పోయిందే, అట్లా ఇది కూడా అంతా ఒకేసారిగా పోయింది. పోయినప్పటికీ నీలో ఉండే భావన చెందుతున్నటువంటిది చెలించేది, చెలింపజేసినప్పటికీ కంటి ముందర కనిపించినప్పటికీ కల వంటిది అని భావించి ఉండడమే, దాంతో తాజాత్వం చెందకుండా. అట్లా గురువాక్యం చేత మేలుకొని నిర్ణయ రైతులపై ఉండు అన్నారు. అంటే సద్గురు కృప చేత బయలెరుకలు నెరిగి ఎరిగిన ఎరుకను బయలందు మూలం లేదని తెలిసి ఎరిగిన ఎరుకను వదిలి ఉంటే అంతే చాలు, ఆ పై మాటే లేదు. నీవు నీ గురువు వరకు అటమైనవు. ఎవరో మళ్ళీ నువ్వు గురువుగా అయిన తర్వాత నీవు చెప్పడానికి ఇంకొకరు వచ్చి నువ్వు గురువు కాబట్టి నీ పాదం పడితే అప్పుడు నువ్వు పరంపరలో భాగంగా, పరంపరలో ధర్మంగా అట్టి శిష్యుని కడతేర్చడానికి నువ్వు మళ్ళీ లేనెరుకలేకే వచ్చి చెప్పి ఇదంతా లేనిదేను, చెప్పిన దాన్ని చేసినది, శాస్త్రములు చేసింది, గ్రంథములు రచించింది, ఇదంతా వివరించింది, ఇదంతా లేనిదని తేల్చింది, ఇదంతా కూడా లేనెరుకేను, లేనెరుకుతోనే తెలుసుకొని మళ్ళీ ఇది జనమని చెప్తున్నాడు. ఒక్క నిమిషం, ఎందుకు కాల్ వస్తుంది. నిశ్శబ్దం అయిపోయి కాల్ వస్తుంది, ఒక నిమిషం ఉంటే కాల్ చేసినాడు, వేరేవాడు కాల్ చేసినాడు, మా తోట కాల్ చేసేవాడు. టైం తెలుసు అని వానికి ఎప్పుడు చేయడం మర్చిపోయినాడు. ఇప్పుడు ఎవరు వచ్చినారంట. సరే కొనసాగుదాం. ప్రతి చెప్పన్నది నెక్స్ట్ది. బ్రహ్మండు కలిగిన బ్రహ్మను నేననటి మాయ ప్రబల జగంబై బ్రహ్మను గని తానే గుటే బ్రహ్మననే మాయకు పని బ్రహ్మందుజుమీ. బ్రహ్మము బయలు, మాయ బ్రహ్మము అనేది ఎరుక. రెండు రకాల బ్రహ్మము చెప్పినారు ఇక్కడ. ఒకటేమో బయలుగానున్నది, ఎట్టి దానికి కారణం కానటువంటిది అది. ఇక్కడ మాయా బ్రహ్మం అనేది ఒకటి చెప్పారు, ఎరుక. ఇది కారణ వస్తువుగా ఉండి సర్వమును కార్యరూపం ధరించడానికి, మళ్ళీ కనపడటానికి లేనిది ఉన్నట్లుగా తోచడానికి కారణమైనటువంటిది ఇది. ఈ రెండింటికి శిష్య పై పద్యమునందు వివరించిన విధంగా ఆ పైన పద్యంలో ఏ విధంగా చలనం లేక అంతటా నిండి ఉన్న బయలును, దాంట్లో చలనం కలిగినటువంటి నీవు, నీతో పాటు ఏర్పడినటువంటి లోక సమితి అంతటి పైన వివరించారే, అదేవిధంగా పై పద్యమునందు వివరించిన విధంగా చలనము లేక అంతటా నిండి ఉన్నటువంటి బయలే బ్రహ్మము. ఏదైతే చలనం లేదో, అంతటా నిండి ఉన్నదో, ములుగుచ్చడానికి కూడా సందు లేకుండా ఉన్నప్పటికీ ఎట్టి కారణ కార్యాలు కానీ, ఎట్టి రకాలైనటువంటి ద్వంద్వములు కానీ లేనిది ఏదైతే ఉన్నదో అది బయలు. చలనం లేక అంతటా నిండి ఉన్నది, అది ములుగుచ్చ సందు లేక. అట్టి బ్రహ్మమునందు, ఆ బ్రహ్మంలో, అట్లా ఉండేటువంటి బ్రహ్మంలో, బయలుగా ఉన్నటువంటి బ్రహ్మంలో నేనే బ్రహ్మ అనేటి మాయ చలనము కలిగి ప్రకృతి పురుషులై నేను మేను జగములై ప్రబలి ఉండెను.
ఇది చూడండి, నేనే బ్రహ్మ అనేటువంటిది మాయ అంటే ఏ ఎరుకైతే సంకల్పించిందో మొదట వ్యక్తం కావాలని, అవ్యక్తంగా ఉన్నటువంటి దాని కాడికి పోవాలి. ఇంక మళ్ళా మొదట ఏదైతే శబ్దం రూపంలో ఏర్పడిందో, ఓంకారం మొదటగా ఏర్పడినటువంటి శబ్దం. అంతకుముందు శబ్దంగా కూడా కాకుండా ఉన్నప్పుడు ప్రణవంగా ఉంది, అవ్యక్తంగా ఉంది. ఆ శబ్దం కూడా బయటకు వ్యక్తం కాలే. అకారం అకార ఉకారములు అనేటువంటి బీజములతో కలిసి శబ్దరూపమై ఓంకారనాదమై వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఏర్పడినటువంటి ఆకాశకంగా, ఆ ఆకాశంలో నుంచి ఈ మిగతాటివన్నీ ఏర్పడి ఓ రూపం ధరించాలనేటువంటి సంకల్పించింది ఏదైతే ఉన్నదో అది ఆ సంకల్పం చేతనే ఆ మాయతో కూడినటువంటి ఒక ఆవరణాన్ని ఏర్పరచుకొని ఈ సర్వసృష్టికి కారణమైనటువంటిది అది. బ్రహ్మం బయలుగా ఉన్నటువంటి బ్రహ్మం ఎప్పుడూ కూడా తాను అనేది కానీ, వ్యక్తం కావాలనేది కానీ, ఇంకో దాన్ని వ్యక్తం చేయాలని కానీ, లేదంటే ఇంకో దానికి కారణం కావాలని కానీ, దాంట్లో ఏదైనా పుట్టడం కానీ చావడం కానీ ఏది లేదు. ఎప్పటికీ నిత్య సత్యమై ఒకే తీరుగా ఉండేది. దాంట్లో ఏ పరిణామకారములు లేవు. ఈ చలనము కలిగినటువంటిది ఈ అట్టి బ్రహ్మమునందు, చలనము లేకుండా ఉండే బ్రహ్మమునందు, బయలుగా ఉన్న బ్రహ్మమునందు నేనే బ్రహ్మ అనేటువంటి మాయ, నేనే బ్రహ్మను అనేటువంటి మాయే కలిగింది. ఆ మాయే మళ్ళీ 2 రూపాలుగా ధరించినటువంటి ఒకటి ప్రకృతిగాను, పురుషులుగాను ఉంది. ప్రకృతిగాను, పురుషులుగాను అంటే మళ్ళీ మామూలుగా కనపడే జగత్తులో కనపడే దాని కంటే ముందు నీలో విచారించుకుంటే, నీలో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యమేమో పురుషుడుగా ఉంది. ఆత్మగా, పురుషుడుగా, ఎరుకగా చెప్పబడింది అదే. శరీరంగా ఏర్పడినటువంటిదేమో ప్రకృతిగా ఉంది, దేహంగా ఉన్నటువంటి స్థూలంగా కనపడేది. అట్లా నేను మేననేటువంటి ఏర్పడి జగములై ప్రబలిండను, అదే ప్రపంచమైంది. అనేకంగా ఉన్నటువంటి ప్రాణికోటి అంతా అందులో నుంచి ఉత్పత్తి అయినటువంటి ఆహారంలోంచి ఉత్పత్తి అయిందని సాంఖ్యంలో చెప్పినట్టు, అందులో నుంచి ఒకటి పరిణామం చెందితే అనేకం మళ్ళీ దాంట్లో నుంచే పరిణామం చెంది వ్యాప్తి చెందుతాయి. ఒక ప్రాణే ఫస్ట్ పుట్టింది. ఆ ఒక్క ప్రాణిలోంచి అనేకమైనటువంటి కీటకాల దశలో నుంచి, బ్యాక్టీరియా దశలో నుంచి మానవుడు, ఏనుగులు, తిమింగలాలు అనేకమైనటువంటి రూపాంతరం చెందినటువంటివన్నీ కూడా, ఆ రూపాంతరం చెందినటువన్నీ కూడా ప్రకృతిలో జరగడానికి కారణమైనటువంటి ఆ బ్రహ్మమునందు అనేక రూపాలు ధరించినటువంటి ఆ నేననేటువంటి మాయ అనేటువంటి బ్రహ్మమే ప్రబలి నేను మేనులై అనేకములై ఏకం అనేకం భవతి అని జగమై ప్రబలి ఉంది. అదే ప్రకృతిగాను, దాంట్లో ప్రకృతిని నడిపించే ఇక్కడ వెష్టిగా నడిపిస్తున్న దాన్నేమో దేహంగాను, ఆ దేహాన్ని నడిపించే దేహిగాను అన్నారు. బ్రహ్మాండమంతా ఉన్నటువంటి పంచభూతాత్మకంగా కనబడేటువంటి కూడా నడుస్తున్నాయి కదా, అవి చలనంలో ఉండి వాటిని నడిపించేవాన్నేమో ఈశ్వరుడు అన్నారు, సృష్టికి కారణమైన బ్రహ్మం అన్నారు, అవి అన్నారు. కాబట్టి అది ఏమిటి? దాన్ని నడిపిస్తున్నటువంటిది ఒకటి చైతన్యమే. దానికి భౌతికంగా కనపడుతున్న ప్రపంచం ఉంది. నిన్ను నడిపిస్తున్నది నీలో ఉండే గుర్తెరిగే చైతన్యమే. శరీరంగా ఉన్నటువంటి అవయవాలతో కూడినటువంటిదేమో భౌతిక రూపం ధరించిన స్థూల శరీరంగా ఉన్నది. కాబట్టి ఇది నేనే బ్రహ్మ అనేటి మాయకు నేనని బ్రహ్మను కానీ, ఈ నేనే బ్రహ్మను అనేటువంటిదేమో మాయ చేత అంటోంది. విచారణ జరిపిన తర్వాత నీకు స్థానం లేదని, మూలం లేదని తెలియబడిన తర్వాత గురువుగారి చేత, గురుకృప చేత తెలియబడితే ఆ నేనే బ్రహ్మ అనేటువంటి మాయకు, ఏది నేనే బ్రహ్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నిజానికి నిన్ను నీ స్వరూపాన్ని గురించి చెప్పడానికి విచారణ జరిపితే ఈ వచ్చినటువంటి సాంఖ్యతారక మనస్కాల్లో వచ్చినటువంటి, ఈ సాంఖ్యంలో వచ్చినటువంటి దాంట్లో స్థూల జగత్తుతో సహా సర్వం ఏర్పడడానికి కారణమైనది వచ్చింది. మళ్ళీ నీలో ఉన్నటువంటి ఏ చక్రాలు ఏవేవి ఏ స్థానంలో ఏవి కదలికలు చెందుతున్నాయో, కదలికలు చెందడానికి కారణమైనది ఏదో ఆ తారకంలో అంతా వివరించారు. మనస్సు అనేది అన్నిటికీ కారణమై అన్ని చలనాలకు కారణమైనదని అమనస్కం చెందమని దాంట్లో వివరించారు. వీటన్నిటికీ
కారణమైనది ఏది అంటే మొదట కలిగినటువంటి సంకల్పించినటువంటి మూలం లేని గుర్తెరిగే ఎరుక పుట్టడానికి కారణమైనటువంటి బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మ నేననేటువంటి నేను అనకుండా ఉన్నటువంటి దాంట్లో దీనికి స్థానం లేదని, ఇది ఎప్పటికీ అది నేను అనదని, నేను నువ్వు అనేటువంటి అంతా కూడా ఈ బ్రహ్మమేనని, ఈ నేననేటువంటి బయలును ఉండజూస్తే ఇది గనక దీనికి తావులేదని, ఇది రాకడపోకడు కలిగి ఉన్నదని, ఇది నశిస్తుందని, ఇది అశాశ్వతమైనదని, శాశ్వతమైనది అది ఒక్కటేనని, దాంట్లో ఏ కదలికలు లేనటువంటి బ్రహ్మం అదని తెలిసి తాను తెలియబడాలి అంటే ఈ విచారణలో అంతా కూడా కేవలం గ్రంథరూపకమైనటువంటి వాక్యరూపకమైనటువంటిది కాదు. తాను ఏ విధంగా రహితం కావాలో తన రహితం అనేది గురువుగారు గురుగోప్యము గురుగుహ్యం అంటారే అట్లా గురువుగారు రహస్యంగా గురువుగారు తన అనుభవంతో తనను ఆశ్రయించినటువంటి వారికే చెబుతాడు. మరి అంతా ఎందుకు రహస్యంగా పెట్టాలి? ఆ గురువు అందరికీ బహిరంగపరచవచ్చు కదా అంటే అదేదో మైక్లో చెబితే వినపడేటువంటి పాట వంటిది కాదు. అది నీ ఊహతో ఇంతగా వచ్చినప్పటికీ, ఎంత చదువుకున్నప్పటికీ, నువ్వు ఈ విచారణ చేత నీ స్వరూపాన్ని ఎరిగి ఈ విచారణ అంతా చేసి భావన చెందితే తప్ప అది ఏ విధంగానో తెలియబడేది అందరికీ ఒకసారి చెప్తే తెలియబడేదో ఇంకోటో కాదు. కాబట్టి దాన్ని అట్లా అన్నారు. నువ్వు ఆ స్థితిని పొందినటువంటి స్వరూప జ్ఞానం కలిగినటువంటి వానివి అయితేనే అది అతుకుతుంది. అది చెప్పబడేది కూడా నీకు అర్థమవుతుంది. లేని జగత్ అనేది ఏ విధంగా అనేది లేకుంటే అది తెలిసేది కాదు. కాబట్టి ఆ గురువు సూచన చేత తెలుసుకుంటే నేననేటి బ్రహ్మ నేను అనకుండా ఉన్నటువంటి బయలులో లేనే లేదు. నేననేటువంటి బ్రహ్మ ఎవరంటే నీవే. నీవు లేకుండా పోతే నీకు మూలం లేదు, నీకు దాంట్లో స్థానము లేదు. లేకనే వచ్చి ఈ సర్వ వ్యవహారము లేకనే చేసి ఈ కలగని లేని దాంట్లో కేవలం కలగని జగత్ అనే కళను నేననే కళను దీంట్లో వ్యవహరించి పోతున్నాం. కాబట్టి అది నేననేటువంటి దాన్ని నువ్వు పోగొట్టుకోగలిగితే కారణ వస్తువు పోయినట్టు. మళ్ళీ నీకు జన్మం లేనటువంటి జన్మరహిత స్థితి పొందగలుగుతావు. కాబట్టి నేననేటి బ్రహ్మ అది నేననేటువంటి నేను అనని బ్రహ్మను కానీ అంటే బయలును చూసి నేననే బ్రహ్మ లేదని, ఆ బ్రహ్మమునందు తన కలిమృషయని తానే లేడని, ఆ నేను చెప్తున్నటువంటిది లేదని, నేననే ఉనికే దాంట్లో లేదని, తానేగుటయే తాను లేకుండా ఉండడమే, తాను లేకపోవడం అంటే శరీరంలో గుర్తెరిగేది లేకుండా ఉన్నటువంటి స్థితిలో తాను ఉండడం అనగా బయలును కానీ నీవు లేకుండా పోవడమే పరిపూర్ణ బోధ యొక్క క్రమం. బయలును గుర్తెరిగి బయలును గురుకృప చేత తెలియబడి నీవు లేనటువంటి రహిత స్థితిని పొందడమే పరిపూర్ణ బోధ యొక్క క్రమము. ఈ బోధ ఇతర బోధల వలె చిక్కులు గల బోధ కాదు. ఈ బోధ ఇతర బోధల్లాగా చిక్కులు కలిగినటువంటిది కానీ లేదా చిక్కులు కల్పించేది కానీ కాదు. సర్వభ్రాంతి రహితం చేసేటిది ఇది. కాబట్టి ఇది ఉన్నదని ఆ చిక్కులు గల బోధ అని ఎందుకు అన్నారంటే ఈ పైన చెప్పినటువంటి నేనే బ్రహ్మముననేటువంటి దాంట్లో నిలబడిపోతే ఆ దానికి దీనికి ఏమిటైనా తేడాను అని ఓ అమ్మగారు ప్రశ్నించింది. అక్కడ మేము సదస్సుకు పోయినప్పుడు ఏమిటి తేడాను అది ఇది ఒకటే కదా చెప్పేది అని అంటే నేననే దాన్ని అక్కడ నిలబెడుతున్నారు కదా. నేనే బ్రహ్మమును, ఆ బ్రహ్మం అనే చైతన్యం సర్వవ్యాప్తమైనది, జగత్తంతా కదలడానికి కారణమైనటువంటి సమిష్టి ఎరుక ఏదైతే ఉన్నదో అదే ఆ బ్రహ్మము. ఆ సమిష్టి ఎరుకలో భాగంగా ఉన్నటువంటి నేను నా చైతన్యం కూడా భాగం అయ్యే ఉంది, వేరుగా లేము. కాబట్టి ఇదంతా ఒక్కటేనని, ఆ ఒక్కటి నేనేనని, జీవుడుగా శరీరంగా కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైనది నేను కాదని అని నిర్ణయించినారనుకో, అక్కడికి నీవే బ్రహ్మము అని. ఆ నేననే బ్రహ్మం సంకల్పించడం చేతనే ఈ సర్వజగత్తు కలిసింది. కాబట్టి అది అన్నిటికీ కారణమైనటువంటి కారణ వస్తువుగా ఉన్నది. కాబట్టి దాన్ని కూడా సాక్షిత్వంగా ఉన్నటువంటి దాన్ని కూడా తొలగించుకొని అది కూడా రహితమైతేనే నీవు నీతో వచ్చిన జగత్తుతో పాటు కారణ వస్తువు అయినటువంటి గుర్తెరిగే ఎరుక రహితమైనట్టు అది మళ్ళీ కార్యం ధరించేటువంటి శరీరాన్ని ఉపాధి ధరించాల్సిన అవసరం లేదప్పుడు అని చెప్పినది ఈ బోధ. కాబట్టి ఈ బోధలో మళ్ళీ ఒక స్థాయిలోకి తీసుకెళ్ళి నిలబెట్టి
మళ్ళీ కారణ వస్తువుని అట్లే పెట్టేది కాదు, అద్వైతంలో పెట్టినట్టు. కాబట్టి కారణ వస్తువుతో సహా రహితమైపోతే మళ్ళీ కార్యరూపం ధరించాల్సిన పనే లేదు, మళ్ళీ ఉపాధి ధరించాల్సిన పనే లేదు. నీవు లేకుండా పోయేదే ఈ బోధక్రమం. ఇతర బోధల వల్ల ఇది చిక్కులు కల్పించేది కాదు. సర్వ చిక్కులు పోయి నీవు కూడా లేకుండా పోయినటువంటి స్థితిలో ఉంచేది. సరేనా? చెప్పు. 87. నిరుపాధిక మగు బయలున మరి లేకనే కలిగినట్టి మారుతమునకే పర్యాయ నామములగు కరువలియన ఎరుకయనిన కడుమాయనన్. చెప్తున్నాడు శిష్య, నేనని బ్రహ్మానందున ఏ ఉపాధులు లేవు. నాకు వచ్చిన దాంట్లో ఇది మళ్ళీ నేను అనకుండా ఉండే బ్రహ్మమేమో బయలు స్వరూపంగా అంతటా నిండి ఉన్నది, ఏ కదలికలు లేనటువంటిది. అందులో గుర్తెరిగేది లేదు, గుర్తించేది లేదు, మరొక దానికి కారణమైనది కాదు, ఇంకొక దానికి అవకాశం ఇచ్చేది కాదు. ఆ బ్రహ్మంలో ఏ ఉపాధులు లేవు. నేననేటువంటి బ్రహ్మంలో జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటేనే కదలిక. విషయవాంఛలు లేవు. విషయవాంఛలు అనేటివి ఎట్లా ఏర్పడినాయి? నేననేది ఏదైతే కదులుతోందో, గుర్తెరుగుతోందో అది చూస్తున్నటువంటి దానిపైన అనుభవ జ్ఞానం కొరకు దాన్ని కోరుతోంది, దాన్ని పొందాలని. ఏ దాన్ని అయితే నువ్వు పొందావో, పొందిన దాన్ని మళ్ళీ నీ గుర్తులో ఉంచుకున్నావో, దాన్ని మళ్ళీ తలుస్తున్నావో, అదే విషయవాంఛ. ఇంతకుముందు ఒకదాన్ని అనుభవించావు, ఏదైనా సరే, అది వస్తువు కానీ, తిండి కానీ, లేకపోతే శారీరకంగా పొందుతున్నటువంటిది కానీ ఏదైనా సరే, అది బాగున్నది అని నీ భావనలో తలిచి మళ్ళీ దాని పట్ల కోరిక కలగడమే విషయవాంఛ. కాబట్టి అదేమిటి? ఆ జ్ఞానం ఎక్కడుంది అంటే ఈ నేననేటువంటి దాంట్లో ఉంది తప్ప నేను అనే దాంట్లో లేదు. అది జ్ఞానము లేదు, విషయవాంఛన లేదు. అది జ్ఞానాజ్ఞానములకు అతీతం. అజ్ఞానము జ్ఞానం అనేటివి ద్వంద్వములు దీనికి ఉన్నాయి. తెలియబడకుండా ఉంటే అజ్ఞానము, తెలియబడేది జ్ఞానముగాను ఎరుకగాను ఉన్నది. విషయవాంఛలు ఎవరైతే అనుభవం లేక ఏ విషయమైనా తీసుకున్నారో, దేనినైనా సరే తన భావనలోకి తీసుకున్నారో, అనుభవం పొంది దాన్నన్నిటి విషయవాంఛలు అన్నారు. ఇవి దాంట్లో లేవు. దాంట్లో ఏ ఉపాధి, దేన్ని భావించేదే లేదు కాబట్టి, జ్ఞానమే లేదు కాబట్టి. అనగా అజ్ఞానము జ్ఞానము, విద్య అవిద్య, జీవుడు ఈశ్వరుడు, ఎరుక మరుపులు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ప్రకృతి పురుషులు, నేను మేను, ఇవన్నీ ఒకటే చూడండి. నేనంటే నేనని పలుకుతున్నది నా మేను. ప్రకృతి పురుషులు అంటే నా దేహంగా ఉన్నది, పురుషుడిగా ఉన్నది. అదే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే ఇది క్షేత్రంగా ఉన్నది, ఈ శరీరం అనేది దాంట్లో క్షేత్రజ్ఞుడు అనేవాడు అధిష్టానంగా ఉండి నడిపిస్తున్నాడు. ఎరుక మరుపులు, ఎరుక అనేది గుర్తెరుగుతోంది, దేహం అనేది మరుపుగా ఉంది. అది గుర్తెరిగే ఎరుకగా గుర్తెరిగినప్పుడేమో జాగ్రత్త అవస్థలో ఉండి ఈ సర్వమును ఇప్పుడు గుర్తెరుగుతోంది. మరుపు చెందుతుంది, నిద్రపోతుంది, మూర్ఛ వచ్చినప్పుడు, మరణించినప్పుడు అది గుర్తెరిగేది లేదు దాంట్లో. జీవుడు ఈశ్వరుడుగా ఉన్నదేమో, జీవుడుగా నీవు భావిస్తున్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉన్నదో నేనని పలుకుతున్నది అది జీవుడైతే, సమిష్టికర్తగా ఉన్నటువంటి బ్రహ్మాండం అంతా కూడా కదలికలు కలిగి ఉన్నటువంటి దాన్ని కదిలిస్తున్నది సమిష్టి ఎరుక అనేటువంటి ఈశ్వరుడు. అది ఎరుకే, ఇది ఎరుకే. విద్య అవిద్య, తెలియబడటము తెలియబడకుండా అజ్ఞానం స్థితిలో ఉండడమే. జ్ఞానము అజ్ఞానం ఉన్నట్టు. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానం. ఎరుక మరపులు, శరీరము గుర్తెరిగే చైతన్యం అన్నట్టే. ఇవన్నీ కూడా ఈ మొదలైనటువంటి ఈ ఉపాధులు అన్నీ ఏవీ లేవు. ఈ నేను మేనుగా మొదలుగా కలిగిన ఉపాధులన్నీ ఏమీనూ లేవు. అవి ఏమీ లేదని, ఏమీ కానిది, అవి ఏమీ లేనిది, అవి ఏమీ కానిది అంతటా నిండి ఉన్న బ్రహ్మమునందు. మరి ఈ చెప్పబడినటువంటి ఎరుకు మరపులు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ప్రకృతి పురుషులు, నేను మేనులుగా ద్వంద్వములన్నీ కూడా దాంట్లో ఏమీ లేవు. ఏది పరిపూర్ణ పరబ్రహ్మం అనే దాంట్లో ఏవీ లేవు. ఇవేవీ లేకుండాను, ఇవేవి కాకుండాను. అది జ్ఞానాజ్ఞానములకు అతీతంగాను, విద్యావిద్యలకు అతీతంగా, జీవేశ్వరులకు అతీతంగా, ఎరుకు మరుపులకు అతీతంగా, క్షేత్రజ్ఞులకు అతీతంగా, ప్రకృతి పురుషులకు అతీతంగా ఉన్నది అది.
కాబట్టి ఏది కానిది అలాగున అంతటా నిండి ఉన్న బ్రహ్మమునందు మరి లేకనే కలిగినటువంటి ఈ చలనమును, లేకనే కలిగినటువంటి ఓ చలనం అనేటువంటి సంకల్పం చేత అనేక ఉపాధులు ఉన్నాయి. దీంట్లో ఉన్నాయి. కలిగినటువంటి చలనములో కలిగినటువంటి ఈ సృష్టికి కారణమైన బ్రహ్మంలో ఇవన్నీ. అవన్నీ ఎరగని దాంట్లో లేవు. ఆ చలనమునకే మారుతమని, వాయువని, ఎరుకని, కడుమాయని అనేక నామములతో పిలుస్తున్నారు. ఏదైతే కదిలిందో కదలికలకు కారణమైనటువంటి దాంట్లో ఈ సంకల్పం అనేది పుట్టి అనేక ఉపాధులు ధరించడానికి కారణమైనటువంటిది. దాన్ని ఆ కలిగినటువంటి దాన్ని మారుతమన్నారు, వాయువన్నారు, ఎరుకన్నారు, కడుమాయమన్నారు, అనేకమైనటువంటి నామాలతో పిలుస్తున్నారు. ఇవన్నీ బృహద్వాసిష్టంలో ఎరుకకి ఎన్ని రకాలైనటువంటి పేర్లో, అచలమునికి ఎన్ని రకాలైనటువంటి పేర్లో అన్నీ చెప్పారు. ఆ అచలానికి పెట్టిన పేర్లు పెట్టినది, ఎరుకకి పేర్లు పెట్టినది ఈ గుర్తెరిగేటువంటి ఎరుకేను. ఎరుకే పుట్టి ఎరుకే ఇవన్నీ పేర్లు కల్పించింది అని. కాబట్టి ఈ అనేకమైనటువంటి నామాలన్నీ కల్పించినటువంటి ఎరుకే ఈ అనేకమైన నామాలతో పిలుస్తూ ఉన్నారు ఈ ఎరుకను. నిరుపాధికమైనందు బయలందు చలనమే లేదు. ఉపాధి లేనటువంటి బయలులో, ఉపాధి లేని బయలులో చలనం అనేదే లేదు. అది చలనమే లేదు. ఎప్పటికీ చలనం లేదు. కాలంతో నిమిత్తం లేకుండా నిన్న, నేడు, రేపు లేదా ఈ కాలం అంతమైపోయినప్పటికీ, విశ్వం అంతమైపోయినప్పటికీ, ఉన్నప్పటికీ లేనప్పటికీ దాంట్లో ఏ చలనము లేదు, ఏ మాయ లేదు. దాంట్లో మాయ అంతా దీన్ని కల్పించినటువంటి గుర్తించే ఎరుక ఏదైతే కల్పించిందో ఆ కల్పించినటువంటి దాంట్లోనే మాయ ఉంది. ఉపాధులన్నీ కూడా ఈ బ్రహ్మాండంగా కల్పితమైనటువంటి దాంట్లోనే, కల్పిత జగత్తులోనే ఉన్నాయి, దాంట్లో లేవు. అచల పరిపూర్ణ బ్రహ్మం యొక్క స్వరూపము, అచల పరిపూర్ణ బ్రహ్మం యొక్క స్వరూపం ఏ విధంగా ఉందంటే, స్వరూపం ఈ విధంగా రూపం ఉంది అని చెప్పడానికి లేదు, కానీ భావన చెందాల్సిందే. అది ఏ విధంగా అంటే ఆకాశాది సమస్త వస్తువులు లేవు. ఆకాశాది సమస్త వస్తువులు కానీ, అందులో ఏర్పడినటువంటి ఈ బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఇదంతా కానీ లేకుండా సర్వశూన్యమైనటువంటిది, మొత్తంగా శూన్యమైనటువంటిదిను, సహజముగా జన్మము లేనిది ఇన్ను. సహజంగా జన్మం అనేది దేనికి ఉంది అంటే దీనికి ఉంది. వచ్చిపోయే రాకడ పోకడ కలిగిన దానికి ఉంది, దానికి లేదు. దానికి రాకడ పోకడ అనేదే లేదు. ఎప్పటికీ పరిణామం లేకుండా ఉన్నటువంటిది కాబట్టి అందులో పుట్టేది, పుట్టించేది, పోయేది ఉండదు. జనన మరణములు లేనటువంటి స్వభావంతో అంతటా నిండి ఉన్నటువంటి అచల పరిపూర్ణమే అంతటా ఉన్నది. అంతటా అదే ఉన్నది. ఇది లేనిదే. ఇది కనపడుతున్నటువంటి నీవు, నేను, నీతో పాటు ఉన్నటువంటి లోక సమితి, నీ కనపడుతున్నటువంటి దృశ్య జగత్తుతో కూడినటువంటి బ్రహ్మాండం అంతా కూడా లేనిదే. అచల పరిపూర్ణం తప్ప మరొకటి లేదు. గురువాక్యంతో తెలుసుకుంటే, ఊహతో దాన్ని అది తెలియబడితే నీవుగా భావిస్తున్నది, నీవుగా వ్యవహరిస్తున్నది అంతా కూడా కలేను. అంతటా నిండి ఉన్నది పరిపూర్ణమే తప్ప నీవు, నీ లోక సమితి లేనే లేదు. లేని మాయలోనే ఉన్నట్టుగా తోస్తోంది అనేది ఈ విచారణ ద్వారా నువ్వు తెలియబడాలి. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. మంగళం చెప్పన్నా. సకల దేశముందు సర్వకాలంబులా సకల వస్తువులందు సందులేక సకల చరాచర సాక్షి రహితుడవైన సగుణ నిర్గుణాతీత సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. శ్రీ పూర్ణానంద మంగళము మంగళము. శ్రీధర స్వామికి శిష్యుడై నిలచిన శివరామ దీక్షితుల సేవ చేసి భావాతీత కేవలాత్మం పైన దేవ గురు పీఠము త్రోవ నిరిగిన స్వామి మంగళము మంగళము.
కామ క్రోధముల కడ తెచ్చి మనము నవే మారు పుట్టంగా వేసారియు స్వామి శ్రీ వేముల రామ గురువర్యుల ప్రేమతో పూజించి భూమా తెలిపిన స్వామి మంగళము మంగళము. ధరను కృష్ణపురవరమున వెలసియు కరుణతో శిష్యుల కావానించి సరియగుణ చల పరిపూర్ణము నెరిగించి మరపు తెరపుల బాపు మకనీయా నీకు మంగళము మంగళము. శంకరుడాదిగా సకల దేవతలును పొంకముగా నీదు పూజ చేయా వెంకటాచలమయ్య కొంక వేడంగా సంకటంబుల బాపు సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లజాజ మంగళము మంగళము. శ్రీ పూర్ణానంద మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురు. జై గురు స్వామి.